నిజాంపేట మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, అమ్మవారి విగ్రహ ఊరేగింపు మొదలుకొని రెండవ రోజు లోక కళ్యాణార్థం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో మహాచండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గ్రామ పురోహితులు లక్ష్మణ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో వారి ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మహాచండీ హోమం కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని తెలిపారు. చండీ హోమ కార్యక్రమం అనంతరం ముదిరాజ్ సంఘం సభ్యులు 3 రోజుల పాటు అన్నదాన ప్రసాద కార్యక్రమం చేపట్టారని తెలిపారు. మీ అందరికీ కూడా ఇవ్వాలని చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. ఓం చంద్రాయ నమః. ఓం ఆప్యాయ శతమేదే. మరి మన స్థానిక నిజాంపేట గ్రామంలో ముదిరాజ్ కులస్తులందరి యొక్క సహకారం చేత మనం అద్భుతంగా నిర్మించుకున్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో నిన్నటి నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైన నిన్నటి గణపతి పూజ పుణ్యవాచనంతో మొదలుకొని మరి ఈరోజు రెండవ రోజు కార్యక్రమము మరి లోక కళ్యాణం కోసము అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది ప్రీతిపాత్రమైనటువంటి చండీ హవనం కార్యక్రమము ఈరోజు మనం ఈ యొక్క దేవాలయ మండపంలో ఆలయం ప్రాంగణంలో చేసుకోవడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ముదిరాజ్ సంఘ సభ్యులే కాకుండా మిగతా నిజాంపేట గ్రామ ప్రజలందరూ కూడా ఈ జరిగేటువంటి దేవతా కార్యక్రమానికి అందరూ కూడా ఆసక్తిగా ముందుకు వచ్చి ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్టతో మొదలైనటువంటి కార్యక్రమాలు మరి ప్రతి వార్షికోత్సవానికి కూడా అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తూ పెద్దమ్మ తల్లి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. మరి ఈనాటి యొక్క చండీ హవనం ఇప్పుడే ప్రారంభమైంది. ఈ యొక్క చండీ హవన కార్యక్రమం అయిన తర్వాత పూర్ణావతితో ఈ కార్యక్రమం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.